దమ్ము సత్తా ఇద్దరిలోనే ఉన్నాయి. రెండు కళ్ళులాగా మనం తయారు చేయాలని ఒకటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి రెండు కళ్ళులా ఆశీర్వదిస్తే ఆ రెండు కళ్ళుతో పాటు త్రినేత్రుడులాగా మూడో కన్ను పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. వాళ్ళందరి సమక్షంలో రాష్ట్రం 4 నెలలైతే ఎంతో కష్టాలు అనుభవించి చంద్రబాబు నాయుడు గారి నిద్ర లేకుండా కూడా ఏవైతే రాష్ట్ర ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టాలని, ఎందుకనంటే తనతో ఎక్కువగా ఉంటున్నాను కాబట్టి ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఢిల్లీ వచ్చినా సరే, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీసులకి వెళ్ళినా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొని రావాలి. తెలుగు వాడంటే ఆ సత్తా ఏంటో ప్రపంచం మొత్తం మీద చూపించాలి. మా తెలుగు ప్రజలందరికీ కూడా మంచి బ్రహ్మాండమైన అవకాశాలు కల్పించాలని 4 నెలలు కష్టపడి పనిచేస్తున్నారు. ఆయన కష్టం వల్ల, పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సహకారం వల్ల ఆ రోజు పెన్షన్లు హామీ ఇస్తే చాలా మంది అనుకున్నారు ఓట్ల కోసం వస్తున్నారు రాజకీయ నాయకులు, అందరూ చెప్పినట్టే చెప్పి వెళ్ళిపోతున్నారులే. 7,000 చేయడం ఎప్పుడు, 1000 పెంచడం ఎప్పుడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి 250 పెట్టుకొని ఇన్స్టాల్మెంట్లు పెంచుతుంటే మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడు పెంచుతారో అని అనుకున్నారు చాలా మంది. చేసి చూపించామా లేదా? మాట మీద నిలబడ్డామా లేదా? వచ్చిన వెంటనే 1000 పెంచడం కాదు, ఏప్రిల్ నుంచే పెంచుతామని చెప్పి 3 నెలల తాలూకా బకాయిలు కూడా మీ చేతిలో పెట్టి జూలై 1వ తేదీన తలుపు తట్టి మరి మీకు పెన్షన్లు ఇచ్చినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుందని తెలియజేస్తున్నాను. దానితో పాటు గ్యాస్ సిలిండర్ల కార్యక్రమం, ఇది కూడా ఆ రోజు అంతంత మాత్రం అనుకున్నారు, కానీ మాట మీద నిలబడ్డాం. ఈ రోజు మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్ల సంవత్సరానికి మా ఆడపడుచుల్ని దృష్టిలో పెట్టుకొని పెద్దన్నలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటిలో మళ్ళీ ఆరిపోయినటువంటి దీపానికి వెలుగునివ్వడానికి ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ల కార్యక్రమం కూడా చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం చూడండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చూడండి. ఆయన ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఎప్పుడు ముఖ్యమంత్రిగా చేసినా సరే పెద్దపీట ఆడపడుచులకి ఎప్పుడు కూడా వేశారు. దేశంలో డ్వాక్రా సంఘాలు ఆ రోజుల్లో ఎప్పుడూ లేవు. మొట్టమొదట డ్వాక్రా సంఘాలు పెట్టింది మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. 0 వడ్డీ రుణాలు ఇచ్చి మీ అందరికీ కూడా ఆర్థికంగా ఒక భరోసా ఇచ్చి ముందుకు తీసుకొని వచ్చారు. అలాగే వంటింటిలో పొగతోనే నిత్యం వంట చేసుకుంటే ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, ఆడపడుచులు ఆరోగ్యంగా ఉండాలని దీపం కనెక్షన్ ఆ రోజు మీ అందరి కోసం పెట్టారు. ఆ దీపం ఆర్పేస్తే గత ప్రభుత్వం మళ్ళీ మీ అందరి కోసం ఆ దీపం మళ్ళీ వెలిగించాలనంటే గ్యాస్ సిలిండర్లు మళ్ళీ మీకు ఉచితంగా ఇవ్వాలని ఈరోజు ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇవి ఎందుకు చెప్తున్నామనంటే ఇచ్చినటువంటి సూపర్ 6 లో ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత బురద జల్లినా సరే వాళ్ళు కూడా తెలియజేస్తున్నాను, మీరు బురద జల్లితే కమలంలాగా బురద నుంచి బయటికి వస్తాను తప్ప వెనకడుగు వేసే పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తాం. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కొంచెం ఇది నీళ్లు తాగాలి, ఇచ్చాపురం కూడా నీళ్లు ఇవ్వాలి, అది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం. ఆ రోజుల్లో ఇచ్చాపురంకి ఉద్దాన ప్రాంతానికి నీళ్ళు లేవంటే ఆ రోజు మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా అయితే నాన్నగారు ఎర్రన్నాయుడు గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా చేశారు. ఇదే పెద్ద ఆయన చేస్తే ఇచ్చాపురంకి తాగునీరు పథకం చేశారు. మళ్ళీ ఆ అదృష్టం నాకు వచ్చింది. మీరందరూ కూడా ఆశీర్వదించి పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే దేశంలోనే అతి చిన్న వయసులో కేబినెట్ మినిస్టర్ మన శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా నాకు అవకాశం వచ్చిందనంటే మరొక్కసారి ఆ అదృష్టం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ 5 సంవత్సరాల్లో ఉద్దానంకున్నటువంటి శాశ్వత సమస్యలకి పరిష్కారం అందించాలని ఆయన అడుగుజాడల్లో ఆయన ఆలోచనలతో ముందుకెళ్తున్నాం. మనం ఇంటింటికి కూడా కొలాయి ఖచ్చితంగా ఈ యొక్క 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా చేయిస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీకాకుళం అనంటే కేవలం మౌలిక వసతులు కల్పించడం కాదు, మీ అందరి దగ్గర బ్రహ్మాండమైనటువంటి టాలెంట్ ఉంది. మీరు ఎక్కడెక్కడో దూర ప్రాంతాలు వెళ్ళి పనిచేస్తున్నారు, ఆఖరికి విదేశాలు కూడా వెళ్ళి పనిచేస్తున్నారు. అటువంటివి ఉద్యోగాలు మన ప్రాంతానికే తీసుకొని రావాలని బలంగా ఈసారి ప్రయత్నం చేస్తూ మా అందరికీ కూడా దశ నిర్దేశం చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోదీ గారి తాలూకా నాయకత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ఎక్కువ శాతం ఉద్యోగాలు తీసుకొని వచ్చే ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కువ శాతం ఉద్యోగాలు వచ్చే దీని మీదే కృషి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి తాలూకా సారథ్యంలో
మనకి టెక్కలిలో పోర్టు కూడా మొదలయ్యింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా దూరంగా ఆలోచిస్తున్నారు. అందుకనే ఈరోజు సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నాం కాబట్టి ఇక్కడే ఎయిర్పోర్టును కూడా శ్రీకాకుళంలో నిర్మించాలని ఆయన ఒక ఆలోచన మాకు అందించడం జరిగింది. అది కూడా ఖచ్చితంగా చేసి తీరుతాం. శ్రీకాకుళం అనంటే పని కోసం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి పనెత్తుక్కుంటూ వచ్చే విధంగా ఈ 5 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేస్తాం. మీ అందరూ కూడా ఆశీర్వదించండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు ప్రజాప్రతినిధులు అందరం కూడా ఒక టీం వర్క్ తో మీ అందరి కోసం ప్రయత్నం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. మీ తాలూకా ఆశీర్వాదమే ఎల్లప్పుడూ కూడా మాకు బలమని తెలియజేస్తున్నాను. వేదికని మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. అందరూ కూడా యువకులుగా ఉన్నాం. ఎమ్మెల్యే గాని, మంత్రిగా గాని, రాష్ట్ర మంత్రులుగా గాని, ఆఖరికి ముఖ్యమంత్రి కూడా యువకుడే అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ఆలోచనలకి మేము ఎవరం కూడా అందుకోలేకపోతున్నాం. మేము ఒక ఆలోచన చెప్పిన తర్వాత ఆ ఆలోచనకి మరింత పద్ధతులు ఎక్కువగా చెప్పి మమ్మల్ని ఎప్పుడు కూడా ఉత్సాహపరుస్తూ, ఉత్తేజపరుస్తూ ముందుకు నడిపిస్తున్నారు.